ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత కోన రఘుపతి మండిపడ్డారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. బాపట్ల మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేస్తే న్యాయ పోరాటానికి సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఇండియా ఇచ్చినటువంటి ప్రపోజల్ని అందిపుచ్చుకొని సాహసోపేతంగా దాదాపు 8,000 కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు చేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ సెక్టర్లోనే రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. దీంట్లో ఇప్పటికే 4 దాదాపు 5వది కూడా పూర్తి చేసుకొని 4కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్లో మిగతాది phase 1, phase 2, phase 3 కింద డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయపడుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన వక్ర బుద్ధిని మళ్ళా బయట పెట్టుకుంటూ